ఈ రోజు నేను సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ మార్కెట్లో ఒకటైన తాడేపల్లి మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే నుంచి సౌత్ ఇండియా మొత్తం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి అయితే పక్కన రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత నేను అనుకున్నదని తప్పు అని అర్థమైంది. కానీ ఈ సీక్రెట్ అంటే తెలుసుకోవడానికి అయితే రిస్క్ చేసి అయితే ట్రైన్ లోపలికి అయితే వెళ్ళాను. లిటరల్లీ మనం అయితే ట్రైన్ బోగిలు అయితే ఉన్నాం. కానీ ఇవి చూసిన తర్వాత నిజంగానే షాక్ అయిపోయాను. ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదే మార్కెట్ యొక్క ఎంట్రన్స్. నా చుట్టూ ఎటు చూసిన లారీలు, షాప్స్ మొత్తం డస్ట్ తో నిండిపోయి అవుతుంది. ఇది అసలు మార్కెట్ లాగే లేదు, ఏదో పెద్ద ఇండస్ట్రీలో అనిపిస్తుంది. కానీ ఇదైతే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ లో ఒకటి. అసలు ఈ మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మార్కెట్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్. ఈ మార్కెట్ అయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మార్కెట్. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా మనకైతే ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్స్ అయితే కనిపిస్తుంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ సిటీ అయితే ఆంధ్రప్రదేశ్ కి సెంటర్ హబ్ అని కూడా చెప్తుంటారు. అసలు ఏం జరుగుతుందో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం అయితే వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ మార్కెట్ లో అయితే ఉన్నాము. మీకు తెలుసు కదా, సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది ఆనియన్ మార్కెట్ అనమాట. ఇదైతే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ అంటే ఆ క్రేజే వేరేలా ఉంటుంది. సో లోపల ఆ క్రేజ్ అంటే ఈ రోజు మనం చూద్దాం. ఇప్పుడైతే గోడౌన్ లోపలికి అయితే వెళ్తున్నాం. గోడౌన్ లోపలికి వెళ్ళగానే నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంత లోపల ఎంత జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఇవన్నీ కూడా మనకైతే గోడౌన్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళైతే మొత్తం వీళ్ళు ఎక్కడి నుంచి అయితే పండించి తీసుకొస్తారు, వాటిని అన్నింటిని అయితే ఇక్కడైతే స్టోర్ చేస్తారు. లిటరల్లీ ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనకైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ గోడౌన్స్. సో ఈయనైతే మన బ్రదర్ అనమాట, ఇక్కడ పరిచయమైన బ్రదర్. సో ఇవి వచ్చి ఇవన్నీ అయితే మనకైతే బస్తాలు అనమాట. సో వీళ్ళు ఏంటంటే అన్ని పార్సల్ చేసేసిన తర్వాత సో ఇట్లయితే వీళ్ళైతే పార్సల్ అయితే చేసుకుంటారు. సో చూసారు కదా, ఈ బస్తా అయితే చాలా అయితే బరువు అవుతుంది. లిటరల్లీ మనమైతే ఈ బస్తాలను అయితే అసలు మొయ్యను కూడా మొయ్యలేము. బట్ వీళ్ళు ఏంటంటే చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ చాలా కష్టపడుతున్నారు అనమాట. సో చూస్తారు కదా, సో మనం ఏంటంటే అసలు వీటిని లేపను కూడా అయితే లేపలేము. నిజంగా వీళ్ళైతే ఎంత రెస్పాండ్ అవుతారో నేనైతే అసలు అనుకోలేదు. బట్ నాకున్న క్యూరియాసిటీ అయితే ఇంకా ఆగలేదు. సో ఇక్కడ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పాస్ చేస్తున్నారు, ఎట్లా వీటి వెయిట్ చెక్ చేస్తున్నారు అని అయితే చెక్ చేశాను. లిటరల్లీ ఇవన్నీ చూస్తే అయితే చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే మనమైతే బయట ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటివి అయితే చూడము. ఫస్ట్ టైం అయితే నేనైతే చూస్తున్నా. రియల్లీ వీళ్ళున్న అట్మాస్ఫియర్ కూడా చాలా క్రేజీగా అయితే ఉంది. ఎవ్రీథింగ్ కూడా అయితే ఒక విలేజ్ నేచర్ అయితే మనకైతే చూపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళతో అట్లా టైం స్పెండ్ చేయడం అయితే చాలా క్రేజీగా ఉంది. సరే అంకుల్ గారు, సరే అంకుల్ గారు. సరేనే, ఓకేనా. మళ్ళీ రెండే పెళ్ళి. లిటరల్లీ ఇదైతే ఒక క్రేజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ అయితే చాలా బాగుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే సో అసలు ఈ సౌత్ ఇండియా మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి వీళ్ళు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వీటిని అయితే మనం అయితే ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేద్దాం మన స్టైల్లో. అండ్ లిటరల్లీ మనకైతే చుట్టూ ఉన్న కూడా అయితే అన్ని షాప్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అవి అయితే స్టోరింగ్ షాప్స్. సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో అవి ఎట్లా చేస్తారైతే చూద్దాం. మన వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి అయితే వీళ్ళైతే డిఫరెంట్ సౌత్ ఇండియా డిఫరెంట్ ప్లేస్కి అయితే వీటన్నిటిని అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదైతే రియల్లీ అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత చిన్న సిటీస్ నుంచి ఒక సౌత్ ఇండియా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే చాలా క్రేజ్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా సౌత్ ఇండియా మొత్తం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే వీళ్ళకి ఆనందర్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది. అదే మనకున్న ఇక్కడ రైల్వే స్టేషన్. లిటరల్లీ అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే మా జర్నీని స్టార్ట్ చేస్తాం. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది మేము అనుకున్నది మొత్తం తప్పు అని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే లిటరల్లీ అయితే చాలా హీట్ అయితే వస్తుంది. సో ఇదనమాట యాక్చువల్గా అయితే. అంటే సౌత్ ఇండియాలో వీళ్ళైతే ఇట్లా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు, రైల్వేస్ అయితే యూజ్ చేసుకుని. లిటరల్లీ అయితే చాలా క్రేజీగా ఉంది. సో ఇక్కడ 1 day స్పెండ్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇప్పుడైతే మనమైతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. లిటరల్లీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకైతే ట్రైన్ బోగీస్ అనమాట. ఏంటంటే ఇక్కడైతే వీళ్ళు ఏదైతే
మార్కెట్లో జరుగుతాయో సో వాటినన్నింటిని అయితే ఇక్కడికైతే వీళ్ళైతే తీసుకొచ్చి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు. కానీ నాకేంటంటే ఇప్పుడు దాకా నేను అదే అనుకున్నాను, కానీ ఇక్కడ జరిగేది ఇంకోటి కూడా అయితే ఉంది. సో మనకేంటంటే మార్కెట్ నుంచే కాదు, మనకేంటంటే ఇక్కడ రైస్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా వీళ్ళైతే ఎంటైర్ సౌత్ ఇండియాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లిటరల్లీ ఇదైతే ఒక క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. నేనైతే ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంకా అసలు లోపల ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఏంటనేది తెలుసుకోవడానికి అయితే నాకైతే మోర్ క్యూరియాసిటీ అయితే ఉంది. మనమైతే ఖచ్చితంగా ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటని చూద్దాం. ఫైనల్ ఇక్కడ ఏం జరుగుతుందో అనే సీక్రెట్ అయితే మనమైతే రివ్యూ చేయడానికి అయితే ఫైనల్గా మనమైతే ట్రైన్ బోగి లోపలికి అయితే వచ్చేసాం. సో లిటరల్లీ మనమైతే ఇప్పుడు ట్రైన్ బోగిలో అయితే ఉన్నాము. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పాను కదా, సో ఇక్కడైతే మనకైతే నార్మల్ మార్కెట్ నుంచే కాదు, మనకి ఎంటైర్ సౌత్ ఇండియాలో డిఫరెంట్ మనకి రైస్ అన్న సమ్ అదర్ థింగ్స్ కూడా అయితే వీళ్ళైతే ఇక్కడ నుంచి లిటరల్లీ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ హార్డెస్ట్ ట్రూత్ థింగ్ ఏంటంటే, సో లోపలైతే చాలా దారుణంగా హీట్ అయితే ఉంది. ఇక్కడ ఉండే ఫార్మర్స్ కానీ రైతులు కానీ అయితే చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకైతే వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. బట్ లిటరల్లీ ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం లోపల గొడౌన్ ఉంది కదా, సో గొడౌన్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో బిగ్గెస్ట్ మార్కెట్ అయితే ఉంది కదా, సో దానికైతే వీళ్ళైతే ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకుంటారు. సో ఇవన్నీ అయితే మనకైతే డిఫరెంట్ బస్తాలు, ఇవే కాకుండా మనకైతే ఆనియన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఏంటంటే వాటిని అయితే వీళ్ళైతే వేరే చోటకైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. లిటరల్లీ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. అన్నీ బాగానే ఉన్నా నాకున్న క్యూరియాసిటీ ప్రకారం అయితే అసలు వీళ్ళని లోపలికి ఎట్లా వీటన్నిటిని పంపిస్తున్నారు, సో వేటిని యూజ్ చేస్తున్నారు, సో అవైతే ఇప్పుడైతే మనమైతే రివీల్ చేద్దాం. సో ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటైతే చూద్దాం. సో ఇదైతే మనకి ఇన్సైడ్ ఉన్న గోడౌన్స్ అనమాట. ఇదైతే ట్రైన్, లిటరల్లీ ట్రైన్ బోగి. సో వీళ్ళు ఏంటంటే లారీని అయితే ఇట్లా యూజ్ చేసుకుంటారు. సో లారీస్ని అయితే వీటికైతే ఇట్లా అటాచ్ చేసుకుని అయితే వీళ్ళైతే ఎక్స్పోర్టింగ్ అయితే లోపలికి అయితే చేస్తారు. దిస్ ఈజ్ రియల్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అయితే చాలా బాగుంది, చాలా క్రేజీగా అయితే ఉంది. సో ఎంతకన్నా ఎక్కువసేపు దీంట్లో ఉన్నామంటే నిజంగానే మనమైతే ఫ్రై అయిపోతాం. సో ఇది ఈరోజు మన యొక్క అడ్వెంచర్. ఇదేంటంటే ఈరోజు మనం లాట్ ఆఫ్ థింగ్స్ అయితే తెలుసుకున్నాం. వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ గురించి అయితే ఈరోజు తెలుసుకున్నాం. క్రేజీ అడ్వెంచర్ అయితే చూస్తాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ మోర్ అడ్వెంచర్స్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం.